హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి హై ప్రోటీన్ అలాగే మంచి ఫైబర్ రిచ్ న్యూట్రిషియస్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే శనగలు అలాగే ఆకుకూరతో కాంబినేషన్లో పులావ్ చేశా. చాలా బాగుంటుంది, చాలా చాలా ఈజీ కూడా చేయడం. సో ఎలా చేయాలో చూసేద్దామా. ముందు దీనికోసం ఒక కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకుని మనకి కావాల్సిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. బే లీఫ్ ఒకటి, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 to 4 క్లోవ్స్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 ఇలాచీ కూడా వేసేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక 1 ఆనియన్ పెద్దది స్లైసెస్గా కట్ చేసుకున్నది, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో లంచ్ బాక్స్లకి చాలా చాలా ఈజీగా చేసేయచ్చు మార్నింగ్ టైము. సో ఇది లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నైట్ అంతా నానబెట్టిన 1 బౌల్ శనగలు అనమాట. నల్ల శనగల్ని నైట్ అంతా నానబెట్టుకున్నాను, వాటిని వేసుకున్నాను అనమాట. వాటిని వేసుకుని చక్కగా అలా కలుపుతూ 1-2 మినిట్స్ ఫ్రై చేస్తే ఆయిల్లో చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో రఫ్గా చాప్ చేసి పెట్టుకున్న 1 గుప్పెడు మెంతాకు, అలాగే 1 గుప్పెడు కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకుని వీటిని దీంట్లో ఇప్పుడు తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. సో మెంతాకు వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో ఆకుకూర తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు చక్కగా తినేస్తారు తెలియకుండానే. సో అలా మరీ ఎక్కువ డామినేట్ చేయకూడదు దాని ఫ్లేవర్, అందుకే నేను మీడియంగా వేసుకున్నాను అనమాట. సో వీటిని కూడా చక్కగా కలిపేసుకుని అలాగా ఏంటంటే శనగలు ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఒక 50% కుక్ అయిపోతే మిగతాది కుక్కర్ పెట్టుకుని విజిల్ పెట్టుకుంటాం కదా, దాంట్లో ఇంకొక 50% కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో గడ్డ పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను టొమాటో గట్ట వేయట్లే, అందుకే కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా ఇంట్లోది, అంతే. ఇంక మనం స్పైసెస్ గట్ట ఏం వేయము, మైల్డ్గా ఉంటుంది. ఇవన్నీ వేసేసుకుని చక్కగా వీటిని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకుంటే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని ఒక 2 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా శనగలు కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. సో చేయడం చాలా ఈజీ అంటే చాలా న్యూట్రిషియస్ కూడా. చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది. ఇప్పుడు శనగలు కూడా ఒక 50% చక్కగా కుక్ అయిపోయాయి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దానికి 1.25 వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. శనగలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ, లేకపోతే 1.5 సరిపోతుంది. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అది చెక్ చేసేసుకుని వాటర్లో ఇంకా సాల్ట్ పడితే సాల్ట్ గట్రా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలాగా వాటర్ తెరల కాగుతున్నప్పుడు నేను 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి. సో అవి వాటిని వేసేసుకున్నాను. ఇప్పుడు నార్మల్ సోనా మసూరి రైస్ వేసుకుంటే 1కి 2 వేసుకుని కొంచెం పైన కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో రైస్ అంతా యాడ్ చేసేసాక ఒక్కసారి కలుపుకుంటే అలా, ఎందుకంటే రైస్ బ్రేక్ అయిపోతుంది, నానుంది కదా. ఒకసారి కలుపుకొని మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే మనకి చక్కగా పులావ్ అన్నది రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత ఈజీలో చేయడం. సో ఒక 1 విజిల్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మన పులావ్ అనేది కుక్ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది, ట్రస్ట్ మీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగా కుదురుద్ది. అందరూ ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. సో చూసారా ఇంత సింపుల్ రెసిపీని మీరు లంచ్ బాక్స్లకు కానీ ఇంట్లో పిల్లలకి గట్టా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారనమాట వాళ్ళు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందుకి త్వరలోనే రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.